అక్కడ వీళ్ళకి తెలిసిన నిజాలేంటో చెప్తే మీరు డెఫినెట్‌గా షాక్ అవుతారు. సరోగసీ మనం చేసుకోవాలంటే సరోగేట్ డోనర్ ఉండాలి. ఈ డాక్టర్స్ ఏమని చెప్పారంటే, సరోగేట్ డోనర్ కూడా మేమే ఎతుకుతాము. పలానా పేమెంట్ ఉంటుంది. ఈ పేమెంట్ మీరు చేశారనుకోండి, సరోగేట్ డోనర్ కూడా మేమే ఎతికి పెట్టేస్తామని ఈ డాక్టర్స్ అన్నారు. సో, ఎవరైతే కపుల్స్ ఉన్నారో వీళ్ళు కూడా ఓకే అని చెప్పేసారు. కొన్ని రోజుల తర్వాత డాక్టర్ మళ్ళీ కాల్ చేశారు. ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి కాడ నుంచి స్పెర్మ్‌ని, అమ్మాయి కాడ నుంచి ఎగ్‌ని కలెక్ట్ చేయడానికి ఈ డాక్టర్స్ అనేది కాల్ చేశారు. డాక్టర్ కలెక్ట్ చేసిన తర్వాత 9 నెలల తర్వాత మీ బిడ్డని మీకిచ్చేస్తాము. ఈలోపు 30,00,000 ఏదైతే బిల్ ఉందో మీరు కొంచెం కొంచెంగా ఈ 9 నెలలు పే చేసేయండి అని చెప్పారు. ఈ కపుల్ కూడా 9 మంత్స్ పీరియడ్‌లో టోటల్‌గా పే చేశారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డాక్టర్స్ మళ్ళీ కాల్ చేశారు. ఎవరైతే ఈ సరోగేట్ డోనర్ ఉన్నారో దీనికి సి సెక్షన్ చేసి డెలివరీ చేయాల్సి ఉంటుంది. దీనికి కొన్ని పైన ఖర్చులైతే అవుతాయి. అది కూడా మీరు పే చేయాల్సి ఉంటుందని చెప్పారు. టోటల్‌గా నియర్లీ 35,00,000 అనేది బిల్ అయితే అయిందంట. ఫైనల్‌గా బేబీ డెలివరీ అయిపోయింది. ఆ బేబీని కపుల్ కూడా ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత అస్సలైన ట్విస్ట్ అనేది ఇక్కడ దొరికింది. అదేంటంటే కపుల్ ఎవరైతే ఉన్నారో ఈ బేబీ చూడ్డానికి మా పోలికలతో లేదని మళ్ళీ ఫెర్టిలిటీ సెంటర్ కాడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్‌ని వీళ్ళు ఒకటే అడిగారు. మాకు డీఎన్ఏ రిపోర్ట్ కావాలి అని. డాక్టర్స్ ఏమని చెప్పారంటే, "ఏం మాట్లాడుతున్నారు మీరు? సేమ్ డీఎన్ఏ ఇద్దరిదని" వీళ్ళని మళ్ళీ ఇంటికి తిరిగి పంపించారంట. తర్వాత ఈ కపుల్ డీఎన్ఏ టెస్ట్ కోసం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో డీఎన్ఏ రిపోర్ట్‌లో తెలిసిందేందంటే, డీఎన్ఏ అనేది మ్యాచ్ అవ్వలేదు. తర్వాత ఈ కపుల్ పోలీసుల దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్పారు. పోలీసులు అన్ని చెక్ చేసిన తర్వాత ఒక ప్రాపర్ టైమ్ చూసుకొని కరెక్ట్ టైమ్‌లో రైడ్ చేశారు. అక్కడ వీళ్ళకి తెలిసిన నిజాలేంటో చెప్తే మీరు డెఫినెట్‌గా షాక్ అవుతారు. అసలు ఇన్ని రోజులు డాక్టర్లు చేసింది సరోగసే కాదు. వీళ్ళు చేసింది ఒక పెద్ద స్కామ్. స్కామ్ అనే పదం కూడా సరిపోదన్నమాట వీళ్ళు చేసిన పనికి. ఎందుకంటే